క్రమశిక్షణ కమిటీ గురించి మాట్లాడుకుంటే గనక అధిష్టానం ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీకి అగైనెస్ట్గా మాట్లాడినా లేకపోతే ఒక క్యాస్ట్ని కించపరిచి మాట్లాడినా ఒక వ్యక్తిని కించపరిచి మాట్లాడినా షోకాజ్ నోటీసులు ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. మరి డైరెక్ట్గా ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఎందుకు అధిష్టానం సీరియస్గా తీసుకోవట్లేదు, ఎందుకు షోకాజ్ నోటీసులు ఇవ్వట్లేదు? అవుతుందన్నమ్మా, అధిష్టానం లేదు, క్రమశిక్షణకు కాంగ్రెస్ అనేది ఎప్పుడూ కూడా లోబడి లేదు. కాంగ్రెస్లో మొదటి నుంచి కూడా కాంగ్రెస్లో పెద్దలు, చిన్నలు, మధ్యస్థులు రకరకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళు పార్టీ వ్యతిరేకంగా మాట్లాడితే కూడా పార్టీలో అద్దంకి దయాకర్కి షోకాజ్ నోటీసులు ఇచ్చారు, బక్కా జడ్సన్కి ఇచ్చారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, ఇప్పుడు తీన్మార్ మల్లానికి ఇచ్చారు, అంటే ఫెరోజ్ ఖాన్ కూడా ఇచ్చారు ఒకనొక టైంలో. అంటే ఇంతమందికి ఒక న్యాయం, ముఖ్యమంత్రికి ఒక న్యాయం అంటారా? మరి క్లియర్ కట్ కనపడుతుంది కదా అక్కడ మనకి. అంతా ఇప్పుడు ఒకటి ఎట్లుంటుంది అంటే రాజకీయాలలో ఇప్పుడు వాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే. ముఖ్యమంత్రి విషయంలో కొంత వెసలుబాటు ఉంటుంది, అది చాలా రాజకీయాల్లో జరుగుతుంది. అంటే ముఖ్యమంత్రి ఏది పడుతుంది మాట్లాడచ్చైతే మాట్లాడకూడదు, కానీ మరి ఆయనకి ఏ రకమైన మాటల మీద కంట్రోల్? మరి మల్లన్న మాటలో తప్పేముంది? నేను మల్లన్న తరఫున వకాలత పుచ్చుకోలేదు, మల్లన్న తరఫున మాట్లాడడం నాకు ఇష్టం కూడా లేదు. అంటే కంపేర్ టు ఇద్దరు విషయానికి వస్తే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మల్లన్న ఎందుకు కంపేర్ చేస్తున్నారు? మల్లన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎన్ని రోజులైంది? మల్లన్న వల్ల కాంగ్రెస్ ఒరిగిన మేలైంది? రేవంత్ రెడ్డి గారి పార్టీలోకి వచ్చి ఎంతకాలం అయింది? సీఎం కాలేదా ఆయన? రేవంత్ రెడ్డి గారి పార్టీలోకి వచ్చి ఎంతకాలం అయింది, ఆయన సీఎం కాలేదా? రేవంత్ రెడ్డి పార్టీకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఎంపీగా గెలిచినాడు, తర్వాత ఎంపీగా గెలిచి పార్టీ నిబంధనావళితో ఉన్నాడు. ఆ తర్వాత పార్టీ అధిష్టాన వర్గం యొక్క ఆలోచన సరళి మేరకు పిసిసి అధ్యక్షుడైనాడు. తర్వాత పార్టీకి ఎంతో కొంత చేయుతనిచ్చినాడు. ఆయన కాంట్రిబ్యూషన్ కూడా కొంత ఉంది, మరీ పూర్తిగా ఏమీ లేదని అనలేవు. కాకపోతే రేవంత్ రెడ్డి వర్గీయులు చెప్తున్నట్టుగా రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందంటే నేను నమ్మను. దట్ ఈస్ వన్ ఫండమెంటల్ పాయింట్. తర్వాత రెండోది, వెన్ కంపేర్ టు రేవంత్ రెడ్డి, ఈయనను కనుక మనం గమనిస్తే, మీరు చెప్పిన వ్యక్తి యొక్క రాజకీయ చరిత్ర గమనిస్తే, ఒక 20-25 ఏళ్ల రాజకీయ చరిత్రలో అతను ఒక 2-3 పార్టీలు మారినాడు. ఈయన 2-3 ఏళ్ల రాజకీయ చరిత్రలో 3 పార్టీలు మారినాడు. తర్వాత ఎప్పుడూ ఒక మాట మీద కానీ, ఒక భావజాలానికి కానీ, ఒక ఐడియాలజీకి కానీ కట్టుబడి ఉన్న దాఖలాలు లేవు. తర్వాత రెండోది, భారతదేశంలో కూడా కులతత్వం గురించి మాట్లాడడం, కులాల వైషమ్యాలు సృష్టించడము, విభిన్న కులాల మధ్య ఒక రకమైన టెన్షన్ క్రియేట్ చేయడము, అది ఏ రాజకీయాలకు పనికిరాదమ్మా. రాజకీయాలలో 2 రకాలుగా చూడాలి: అభివృద్ధికి నోచుకున్న వాళ్ళు, అభివృద్ధికి నోచుకోలేని వాళ్ళు. ఏ ఏ వర్గాలు అభివృద్ధికి నోచుకోకుండా, ఇప్పుడు బీసీ రెడ్డిస్లలో కూడా, ఇప్పుడు ఆయన విమర్శిస్తున్న రెడ్డిస్లలో రెక్కాడితే డొక్కాడని రెడ్డి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అట్లా ఒక కులాన్ని టార్గెట్ చేయడం ఐ డోంట్ లైక్ ఇట్. కాకపోతే దాంట్లో దురహంకారంగా ఉన్నవాళ్ళు, స్వార్థ రాజకీయాలు చేస్తున్న వాళ్ళు, ఇతరులను తొక్కేస్తున్న వాళ్ళని వాళ్ళ మీద వ్యక్తిగతంగా కుట్లాడచ్చు. కానీ ఒక కులం పేరుతోని అంత నీచమైన భాష మాట్లాడడం కరెక్ట్ కాదు. దిస్ వన్ పాయింట్. రెండోది ఏంటంటే, ఈయన వల్ల సపోజ్ నేను బాగా ఇది చేసిన అంటే ఈయన వల్లనే కాంగ్రెస్ గెలిచింది అనేటువంటి ఒక భ్రమ ఆయన సృష్టించుకుంటున్నాడు. మొదటి నుంచి కూడా ఈ సఫరింగ్ ఫ్రమ్ సమ్ కైండ్ ఆఫ్ అంటే ముఖ్యమంత్రి సృష్టించుకోగలిగింది, ఈయన సృష్టించుకుంటే తప్పేంటి సార్? ముఖ్యమంత్రికి ఈయనకు సంబంధం లేదమ్మా. ముఖ్యమంత్రి అంటే పిసిసి అధ్యక్ష స్థానంలో ఉండి ఎంతోమందికి బీఫామ్లు ఇచ్చినాడు. ఈయన ఎవరికి బీఫామ్ ఇచ్చినాడు? ఈయన బీఫామ్ కోసం దేహి అని అడుక్కున్నాడు. మీడియా పరంగా సపోర్ట్ ఇచ్చింది మల్లనే కదా ఎక్కువ. మీడియా అంటే మల్లనే ఏంటిది, ఏం పెద్ద అదర్స్ ఆల్ ఈజ్ వన్ ఆఫ్ ది యూట్యూబర్స్. అట్లా అంతకంటే జనాలంతా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసారని డిక్లేర్ చేశాడు కదా ఆయన. చెప్పుకుంటాడు ఆయన వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి. నేను లేకుంటే రేపు కాంగ్రెస్ నావో కూలిపోతుందని కూడా చెప్తాడు. తర్వాత రెండోది ఏంటంటే, మల్లన చేసే అలజడి వెనుక వేరే వాళ్ళ హస్తం ఉందేమో అని నేను ముఖ్యంగా రేవంత్ రెడ్డిని మీదనే నాకు డౌట్ ఉంది. రేవంత్ రెడ్డి మల్లన్నను ఎంకరేజ్ చేస్తున్నాడా, తర్వాత పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తివాదుల మీదకి మల్లన్నను ఉసిగలుపుతున్నాడా అనేది కూడా నాకు డౌటు. మల్లన్న ఎప్పుడు కూడా ముఖాముఖి ముఖ్యమంత్రితో కానీ, లేదా పార్టీ నాయకత్వంలో కానీ, పార్టీ ఎమ్మెల్యేలతో కానీ డైరెక్ట్గా ఫైట్ చేసిన సందర్భాలు లేవు. ఏదో తన ఛానల్కి వచ్చేసేసి టీవీలలో వార్తలు చెప్పేటప్పుడు మాట్లాడడం తప్ప ఆయన డైరెక్ట్గా ఎదుర్కొన్న విజయం లేదు. అంటే ఈ అపరిచితుడు వేషాలు ఎందుకు వేస్తున్నట్టు నాకు అర్థం కావట్లేదు. చింతపండు నవీన్ కుమార్ గారు ఎవరైతే ఎక్కువగా ఆయన గురించి మాట్లాడడానికి ఇష్టం లేదమ్మా. ఈజ్ వన్ ఆఫ్ ది స్మాల్ ఫ్రైస్ ఇన్ ది కాంగ్రెస్. ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ అబౌట్ హిమ్.
ఏదో చాలా ఆయన జనరల్గా అసలు నిజానికైతే ఆయన గురించి మాట్లాడాల్సిన అంటే ఒక సందర్భం ఉండదు కానీ అంటే ఒక విషయం రెవల్యూషన్ ఏంటంటే తీసుకొచ్చాడు కదా. ఏం రెవల్యూషన్ ఎక్కడ రెవల్యూషన్ కులగన్న పేపర్లు డైరెక్ట్ గా కెమెరా ముందు తగలబెట్టడం ఏగంత అవుతుందమ్మా పబ్లిసిటీ స్టంట్ కులజనగా అదేదో కాయిదాలు చేస్తే ఏం లాభం కులజనగణన తప్పుడుగా లోకభూయిష్టంగా జరుగుతుందని మొదటి నుంచి మేము ఎప్పుడో 20 రోజుల క్రితం నుంచి మొత్తుకుంటున్నాం, 1 మంత్ నుంచి మొత్తుకుంటున్నప్పుడు ఆనాడు ఒక్కనాడు నోరు విప్పలేదు. ఈయన తనకు కావలసిన రిజల్ట్ రాలేకపోయినప్పుడు మాట్లాడు అంటే పరీక్ష రాసిన తర్వాత ఫెయిల్ అయినాక పరీక్ష పేపరే రాంగ్గా సెట్ చేసినారు అన్నట్టుంటుంది అనమాట. సో అది ఉత్త వీర్థవాదం, దాన్ని ఎవడు యాక్సెప్ట్. రేవంత్ రెడ్డి ఇచ్చిన బీ ఫామ్ తోనే కదా ఆయన ఎమ్మెల్సీ కింద గెలిచింది. సో వాట్ అంటే రేవంత్ రెడ్డి కూడా బీఫామ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రేవంత్ రెడ్డికి ఏకుమైకు అవుతున్నాడంటే ఏమనుకోవాలి? ఎవరు చెప్పాడంటే రేవంత్ రెడ్డికి ఎక్కుమేకు అవుతున్నాడు? రేవంత్ రెడ్డి మళ్ళా ఒకటే అన్న అనుమానం, కాంగ్రెస్ లోపల కొంతమంది లీడర్లతోని ఆయనకు పడి రావట్లేదు ముఖ్యమంత్రికి. ఆ లీడర్ల యొక్క నాయకత్వపు లక్షణాలను బలహీనపరచడానికి, ఆ నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాల మీద మళ్ళను ఉసిగొలుపుతున్నాడు, మళ్ళను కూడా అట్టనే మురుగుతూ ఉన్నాడు. అంతకంటే ఎక్కువ ఉందమ్మా. మంత్రి పదవి కోసం అనుకోవచ్చా మరి? కావచ్చు, ఏమి తప్పే ఉంది. ఇప్పుడు అందరికీ ఉన్న అర్హతలు ఆయనకు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది కాంగ్రెస్లో మంత్రివర్గాలు ఉన్నారు, మళ్ళన్నకు కూడా ఒక మంత్రి అయ్యే అర్హత ఉంది. దాన్ని నేనేం కాదన్ను, రాజకీయ కాంక్ష ఉంటే తప్పను. కాకపోతే రాజకీయాల్లో కొన్ని క్రమశిక్షణ ఉండాలి, కొన్ని విలువలకు కట్టుబడాలి, ఎంతో కొంతకాలం ప్రజాసేవ చేయాలి. ఒకటేసారి రడన్గా రాంగానే ఏదో ఒకటి పదవి కావాలా, నాకు అది కావాలి ఇది కావాలని అడగడం కూడా చాలా తప్పు. ముఖ్యంగా కాంగ్రెస్ లాంటి పార్టీలో అయితే అంత సులభంగా అంత సునాయాసంగా ఎవరికి అవకాశాలు రాలేదు. అంటే బీసీలు అంతా ఇప్పుడు ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి ఎవరు నడిపిస్తున్నాడు? మీరు ఆ ముగ్గురు డయాస్ మీద కూర్చున్న 10-20 మందిని చూసేసి మొత్తం బీసీలు ఆయన వెనుక నడుస్తున్నారని మీరు ప్రచారం చేస్తారా? అసలు బీసీలలో చాలామంది అసహించుకున్నారు. వీళ్ళు ఈ కులాల మధ్య ఈ రకమైన ఘర్షణ వాతావరణం సృష్టించడం. ఇప్పుడు గ్రామాలకు పోతాం, గ్రామ పంచాయతీలో ఇప్పుడు ఒక రెడ్లు ఉన్నారు, వెలుమలు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, ఇంకా కోమట్లు ఉన్నారు, తర్వాత మన జాలర్లు ఉన్నారు, రకరకాల కులాల వాళ్ళు ఉన్నారు. ఇంత కుల చిచ్చు పెడితే రేపు గ్రామాలలో ప్రశాంతత ఎక్కడుంటుందమ్మా? కొద్దిగా ఒకసారి ఆలోచించుకోవాలి దయచేసి. అదంతా మరీ అంత వైషమ్యం కాదు. సరే, కాకపోతే బీసీలకు న్యాయమైన భాగం అడగాలి, జనాభా దామాష ప్రకారంగా మాకు రావాల్సిన అవకాశాలను మాకు కల్పించాలనాలి. మమ్మల్ని కొన్ని ఉన్నత కళాల వాళ్ళు అణగదొక్కుతున్నారని, అణగదొక్కేటువంటి నాయకుల పేర్లు చెప్పేసి వాళ్ళ గురించి విమర్శించాలి తప్ప ఒక కులానికి మొత్తంగా